దోస్తులందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. అయితే ముచ్చట ఏంది అంటే దోస్తులు, ఈ రోజు మొగుడు బొంబాయి పోతే సిరీస్ పెట్టేదే, కానీ ఎందుకు అని అంటే ఈ సిరీస్ ని చాలా మంది ఇష్టపడుతున్నారు అన్నమాట. నరసక్క మధ్యాహ్నము ఆ వీడియో పెట్టి ఏడిపిస్తున్నారు, సాయంత్రం అన్న ఫుల్ కామెడీ ఉండే సిరీస్ పెట్టండి, ఇదే స్టోరీ పెట్టండి, మొగుడు బొంబాయి పోతే అది తర్వాత పెడుదురు అని అంటున్నారు దోస్తులు. మొగుడు బొంబాయి పోతే సిరీస్ అనేది కంటిన్యూ అవుతుంది దోస్తులు. ఇక మరి రేపు ఇట్లా అప్లోడ్ చేస్తాం. సో ఈ రోజు ఇక అదే వీడియో అన్నమాట. తమ్ముడికి పెళ్లి అయితే అత్తకు వచ్చిన గోస పార్ట్ 193 అన్నమాట. రేపైతే మొగుడు బొంబాయి పోతే అనే సిరీస్ అయితే అప్లోడ్ చేస్తాము. ఇక మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియోస్ ఎట్లుంటున్నాయో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి. ఎందుకు మరి లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. లడ్డు నేను మిరపకాయలు పట్టుకొని అత్త ఎన్ని కిలోలు తేవాలి? కోడలనే కదా, ఓ 10 కిలోలు ఇవ్వి, 5 కిలోలు గాలికాయలని. గాలికాయలు కొనుకద్దు, తర్వాత గాని ఇవ్వో 10 కిలోలు దేపో. అడిగే మళ్ళా కోడల్ని. అయ్యో నేను చెప్పేదాన్ని మనిషిని కాదు, ఇన్ని రోజుల పొంటి నేను పట్టిస్తలేను, మీరు తింటలేరు, ఏరుతలేరు కదా, అన్నిటికీ కోడల్ని అడిగని కోడల్నే పెద్ద మనిషిలాగా పెట్టబడితివి. అడుగుతావు నీ అప్రూపం ఎంతో. లత ఏం చెప్తున్నావే? ఏంటే అవ్వా ఏం చెప్తాంద్రా ఇటు రమ్మను. ఎందుకు మా మమ్మీ తోటి నీకు ఏం పని ఉన్నది? ఏదో పని ఉన్నది, ఫస్ట్ అయితే రమ్మన్రా మీ అమ్మను. అమ్మా లతమ్మ రావమ్మా. ఆటలు జోరు వాడతావు. నిన్ను చూసి నీ మనవాడు నేర్తాను, ఇంకేందే నానమ్మని చూసి మనవాడు నేర్వబట్టి. ఏందత్తమ్మా? కోడలా కోడలా కొడుకు పెళ్ళామా మీ మామయ్యకు చెప్పమ్మా, ఎన్ని కిలోలు మిరపకాయలమ్మా? అత్తమ్మ నువ్వు గమ్మత్ మాట్లాడుతున్నావు కదా, నిన్ననే అంటి కదా 12 కిలోలని. అత్త 10 కిలోలు ఏమంటాంది? ఇవి 12 కిలోలు తీసుకురా మావయ్య. తోడుమరు గిడుమరు ఓను ఓ 10-10.5 కిలోలు ఈ పొడి అవుతుంది. 5 కిలోలు గాలికాయలు తీసుకుంటే అవి తొడవలు ఓను 4 కిలోలు అవుతాయి. ఇక మనకు పచ్చళ్ళకు పని చేస్తాయి, సంవత్సరం అంతా కారపొడి అవుతుంది. చెప్పిందా ఇన్నవా? ఇక తెత్తవా? జల్దీ రేపో ఆ అలకట్టు అమ్మాలక్కలను రమ్మని ఆడ చెట్టు కింద పోసుకొని తీస్తా. ఎండకు మిరపకాయలు తీస్తే ఉంటావా? మంట మంటదా? ఎప్పుడైనా మంటే రేపు మంట అవుతుంది. లేవు వరకే ఆళ్ళ కాబట్టి పోతన్నా, పోయేదాకా నన్ను అవుతావా ఆగవా? ఓ కోడలా జల్దీ అన్నం తిని రెడీ ఉండు. ఎందుకత్తమ్మా మిరపకాయలు తొడమలు తీయద్దానే? తీద్దాం తీద్దాం. వాళ్ళక్కను రమ్మంట, అన్నం తిని మా ఇంటికాడికి రాని చెప్పత్తా, సరేనా? సరే పో. నలుగురుంటే చెప్పనైతే గట్లంటానా. మన ఇయ్యాలది సాయంత్రం 2 రోజులు ఎండకు పోసి పట్టిత్తివంటే నీ అవ్వ కారపొడి రెడీ అవుతుంది. పసుపు కొమ్ములు తెమ్మందాం, ఇంత చింతపండు కొందామంటే చింతపండు పాడుగాను. అమ్మత్తే అమ్మ నిన్న కొనియకపాయ అమ్మలక్కలు. ఇక మళ్ళీ ఎప్పుడు వస్తుందో మళ్ళీ ఎప్పుడు కొనుడు. ఇక రాజు నక్కనే మార్కెట్ లా కొనుకరమ్మందని తీయత్తమ్మా. సరేది నువ్వైతే పిల్లగానికి ఇంత అన్నం తినబెట్టి నువ్వు తిను. నువ్వు బాగా తీసినావు తియ్యి. ఇంత కారం ఎక్కడన్నా మూతికో ముక్కుకో పెట్టుకున్నావనుకో ఇక మంట 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 అని ఒర్రుదావు. తప్పుడేగా బుక్కెట్ తిని ఆ పొల్లతోటి ఆ పొలగాంతో పోయి ఆడుకోపో. అమ్మ నేను మిరపకాయలు తీయాలి. సరే తీయేనా అని ఎందుకే గట్ల నడుతుంది? ఎట్లరా అటు ఇటు అటు ఇటు టింగు టింగు టుంగు టుంగు అనుకుంటా పోతుంది. రాని ఎప్పటిసుందో గట్లనే నడుతుంది బిడ్డ. నీకు అన్నం తినిపించి నేను తింటా. సరే బాయ్ మమ్మీ. అవునే పోసి నిన్నటిది ఏం రీతి పాడైందే? మీకు గింత రీతి లేదు, మన్ను లేదు. ముసలోని చిండపండు అంత కింద పడెత్తిరి, బండి మీద ఏందో రుబ్రోలు ఆట ఆడినట్టే ఆడితేరేమే ఇద్దరు. అగో మల్లక్క నువ్వు నన్ను అంటున్నావు. ఆ గబ్బుది నన్ను ఏమన్నా తిన్నావా? నా ఇంటి ముంగటికి వచ్చి ఆ గుండుది ఇష్టం ఉన్నట్టు మాట్లాడితే నేనెందుకు ఊకుంటా? ఆ గుండుదానికి నోటు దూర బాగా పాడైంది. మనిషికో 5 కిలోలో 2 కిలోలో 3 కిలోలో చింతపండు తీసుకోకపోతే మాయే అమ్మరాక అమ్మరాక ఊళ్ళకి అమ్మత్తే అన్ని తరింగొట్టినట్టు అయిపోయే. రీతిక ఎగ్గిది అడగద్దని ఎవరు రమ్మన్నాడు? దాని ముఖానికి కొంటా అని వచ్చింది గాని దాని ముఖానికి గంత రేటు పెడుతుందా? దాని నప్పతట్ల ముఖంలో చెప్పు. ఏం పుట్టిందే నీకు? పోసక్క నువ్వు విన్నే ఉన్నవా? నీ పద్ధతి పాడగారు నిన్న అంగడి బెంగడి ఎత్తివి. ఊకే మీరు నన్ను అంటారు గాని గుండు దాన్ని అంటలేరేవే. దాని ముఖం మండ అదే నాయే నన్ను ఇష్టం ఉన్నట్టు అంటే నేను దాన్ని తిట్టినా. రేపు చింతపండు కొరకుంటా వేసిర్రు. ఆ
కొనవు పీకవు లొల్లే ముందుగాల లొల్లే జవడానికి మొత్తం కాలు దువ్వుతారు మీరిద్దరు గాని ఊకోయారు మళ్ళా అన్నంటావు. సరే గాని మల్లక్క తిన్నావా పోసక్క తిన్నావా? మా తిన్నావు తిరగపోతే నువ్వు పెడతావే ఎందుకు పెట్టా? నా ఇంటికి వచ్చినాక బుక్కడు బువ్వేనా పోసక్క? అయ్యో గంత పాపాత్మరాలు నేను కాదు. అయితవా అయితే గాని ఏందే మరి పొద్దుగాలనే మల్లక్క దగ్గరికి వచ్చినావు? ఏం లేదు మల్లక్కను నిన్ను రమ్మంటా అని వచ్చిన మా ఇంటికి. ఎందుకే ఏం పని? ఏం పని ఏం లేదు. ఇగో నరసన్న మిరపకాయలు తెత్తా అని పోయిండు. మిరపకాయలు తొడవలిద్దాం దారి. అయ్యో నాకు అద్దాయే. నీకు రేపు తెమ్మందాం, రేపు ఈ ఇద్దాం. మరి నాయో రేపు ఇద్దరి తెమ్మందంతి. నువ్వు ఒక్కదానివే నాయ, మల్లక్క కొన్నే నాయ. మా అయితే బాగా 12 కిలోలు తెమ్మన్నది. మా కోడలు మరి అది ఎలా పోసుకుంటదో దాని మీదే పోసుకుంటదో. మీరెందుకు పోసుకుంటదే? తిన్నాక ఉడవదా అని. గదే గదే గాని రాత్రి మరి అయితే పోదాం మా ఇంటికి. మళ్ళా ఏటో పోయిండే ఇంకా బువ్వ తినలే. దగ్గరికి తలిపేసి గొల్లమేసి రాలేవు. ఆ అత్తే వేసుకొని తింటాడు. సరే ఇప్పుడే తెత్తన్నాడే. ఏ పోయిండు ఎంతసేపు బండి మీద బుర్రని పోయి ఇంత జోకు పిచ్చుకొని పట్టుకొని రాడా? ఎంతసేపు అట్లా వస్తాడవ్వా? సరే పాయ నర్సిపా. మరి మిరపకాయలు తోడవలు తీసినందుకు మాకు ఇవాళ ఏం తినిపిస్తావో ఏం దాయిపిస్తావో? మీకు థమ్స్అప్ తెప్పిస్తారా చల్లగా? నేను ఇంటికి పోయి అత్తనే ఒకసారి తాళమేసి అత్త అట్టిగానే గొల్లం పెట్టి వచ్చిన. ఆయన ఇంట్లో వచ్చి ఎవడన్నా ఏం ఎత్తుకపోయేది తెలియదు. ఏమన్నా ఉన్నదా బంగారము ఏంటో? అయ్యో ఏదున్నా లేకున్నా సామాన్ లేదా? బోళ్ళు బొచ్చలు లేవా అనే? బోళ్ళు బొచ్చలు కూడా కొంట పోయి అమ్ముకొని తాగుతారు బాడకవులు, తాగుబోతు బాడకవులు. సరే సరే మల్లక్క దా. తన పాలేవే నువ్వు దా దాని తనపా రారా మల్లక్క నువ్వు రావే మల్లక్కో. ఊకే పదానికి పదానికి పాటలు వాడు నీకు అలవాటాయే? అలవాటులు పొరపాటులు అలవాటు. నాకు పాటలే జీవితం, నీ జీవితమే నా పాటలు. రండి రండి మల్లక్క గారు రండి, మీకోసం మిరపకాయలు చూస్తున్నాయి రండి. నీ అవ్వ అత్తనపా తాళాలు పెట్టి. అవురా మల్లయ్య, మల్లవ్వ అంబలి ఎత్తలేదారా? కుండల అంబలి వేసేది నాకు ఎప్పుడైనా ఇంత పోసేది, ఇప్పుడు ఎత్తలేదా? ఎత్తలేదు. అంబలి పొడి ఏడున్నదయ్యా? పైసలు లేక అవి తెచ్చులేదు, పట్టించులేదు, చేసులేదు. ఇప్పుడు అంత గోస ఉన్నది. ఇక మిరపకాయలు తీసుకుంటదట, ఏందో ఏందో తీసుకుంటదట, పట్టిత్తదట. అంబలి ఎత్తలేదు. చేస్తే నిన్ను పిలిచి ఓ గిలాసరన్న పోయపోదునా? అవునా? ఎండాకాలం చేసుకొని తాగితే కడుపులా చల్ల ఉంటది కదా, గట్లంటానా? పోషవన్న వేసిపోతలేదు. ఏం చేసిపోయాల నీకు? అంబలి ఎత్తే ఏందవ్వా? కొంచెమన్న ఎత్తలేవు, పోతలేవు. పైసలు దేవో మే అంబలి పీవో. పైసలు ఇస్తే అంబలి పోతావా? నువ్వు పైసలు ఇయ్యి, అంబలికి మంచిగా జొన్నలు పట్టిస్తా. నీకు జొన్నంబలి వేసి పెడతా. నువ్వు పైసలు ఇయ్య రాదు. ఈ దగ్గర ఎందుకు ఉండయి? బొచ్చడుంటాయి. నాకు మీదున్న నా మొగుడు పైన నుండి రోజుని ఏస్తాడు. నీకు కూడా ఏమంటావా? నాకెందుకు? నీకెందుకు అంటానవా? ఈడ నా దగ్గర వన్నయ్య పైసలా అని ప్రతి ఒక్కోనికి నా మీదనే కన్ను. దగ్గర పిలుస్తాడమ్మా. ఎందుకో నేనేమనుకుంటే పిలిచి నన్ను అంబలి పొయ్యమంటాడు. నేను ఏమనుకుంటే దీనికే గిదాలుగా దీన్ని మందలిచ్చుడు పాపమైందిరా మల్లిగా. మరి అసొంటోళ్ళని మందలియద్దు, మాటలు పడద్దు. ఆ చుటికి ఎండ బాగా కొడుతాంది. ఇవే భాషడు అర్థం కాదు. బాగా ఎండ కొడుతాంది. ఆయంత ఎండకు ఈ నుండాడికి వచ్చే వరకు చచ్చిపోతే ఎట్లా? మిలమిల కొట్టుకుంటదా? ఏంటిదవ్వా కొట్టుకునేది? తిన్నవా చుటికి? పాప ఏం చేస్తాంది? పాప
చూసినవారా మల్లిగా నేనంటే షుట్కీకి ఎంత ప్రేమ బిడ్డను అడిగిపెట్టి నన్ను చూస్తా అని వచ్చింది. ఓకే అత్త అత్త ఏమో అందరేడ వేర్రు ఏం కూర ఓహో తింటా తింటా తినలే తినలే ఇక తింటా పొయ్యి అంతే అంతే పో పో ఏం పట్టుకొని రావాలి ఓకే ఓకే ఊర్ని అవ్వా షెడ్ వేసుకోకపోతే వేసుకోవాలి షెడ్ కొనుక్కున్నవా తాత అని అడిగింది. షెడ్ వేసుకుంటే ఇప్పుడు వేసుకోవద్దు మంట మండుతుందంట అంది. నా బతుకు పాడుగాను. బాయ్ బాయ్. ఏందిరా జనాలు మల్లయ్య మంచిగుంటనేమో షెడ్డ ఉండాలంటారు, షెడ్డ ఉంటనేమో మంచిగా ఉండాలంటారు. ఈ జనాలతోటి ఎట్లేడుసుర్రాబాయ్. అదే ఇప్పటి లోకం తీరు, లోకం కాకులు. నిజమేరా. ఓ పోషవ్వా లింగడు కగ్గిదలగా వీడు నా ఎంబడ పడతాడు. మళ్ళా వీని పెళ్ళంతోటి కూడా నేను గుండు గీకించుకోవాలా ఏంది? వీనికి ఉచ్చబడేటట్టు ఏత్తావు. వీడు ఇంకోసారి నా జోలికి రాకుండా. అబ్బో పోసవా చీర కట్టుకున్నావా? అగో ఏమైంది పోసవా? ఏమీ కాలేదురా బాలుడా. అయ్యో గట్ల చూస్తాన్నావు. ఓ పోసవ్వా ఈ మాటలు మాట్లాడేది నువ్వేనా? అది నేనే, ఇది నేనే, పోసవ్వను నేనే, దయ్యాన్ని నేనే, ఆ భూతాన్ని నేనే. ఏమి కావాలి నీకు? అయ్యో పోసవ్వా పోషవ్వ కావాలా? చెప్పు. పోషవ్వ కావాలనంటే ఒక్కసారి నీ పీక నన్ను కొరకనియ్యు. నీ పీక నేను కొరికిందనుకో ఇక నేను వెళ్ళిపోతా. పోసవ్వ నీకు సొంతమైతది. ఏంటి నా పీక కొరుకుతావా? అసలు ఎవరు నువ్వు? నేను అందగత్తెను, అందాల అందగత్తెను రా నేను. నా అంత అందము భూమి మీద లేదంట, నా అంత అందము భూమి మీద లేదంట. లింగడు ఓరి లింగడు నీ సంగతి నే చూస్తాను రో లింగడు. ఓ అవ్వా పోషవ కాదా ఇది? పోషవ్వ మీదికి అప్పుడప్పుడు ఇలా వస్తుంటా. ఇలా వచ్చినప్పుడల్లా ఎవందో ఒక పీక కొరికి వెళ్ళిపోతా. తర్వాత పోషవ్వ మామూలు మనిషి అవుతుంది. రా 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 రమ్మంచున్నా రారా నా బాలుడా. ఇలా గాల్లో ఎగరనా, మేఘాల్లో దూసుకుపోనా, ఈ పీక గురికి నేను వెళ్ళిపోతా. దా దా దా. పోవద్దు పోసవ్వ కావాలేమో దా. పోసవద్దు మైసవద్దవ్వు బాంచను. రారా రానవ్వరాను పోతన్నా. దడుచుకున్నాడు నీ అవ్వ. ఈడు ఊర్లోకి వచ్చినప్పటిసుంది పోసవ్వా అని సప్పరించుకుంటా వస్తాడు. ఈ మూతంతా సాపుకొని ఇక రా జోలికి రాడు వీడు. లింగన్న నీ లుంగి లేపిదంతా నువ్వు లుంగే కట్టుకోవు గాని ఆ పాయింట్ తిప్పిదంతా సుట్టబట్టి తిప్పుతానే ఎత్తిది. మళ్ళా నా జోలి కత్తివంటి మిరపకాయలు తెచ్చిర్రు,
అబ్బో కాళ్ళని నొత్తాయి. ప్రతి ఒక్కోడికి పోస వంట అలసైపోయింది. ఇప్పడుసుంది దద్దద్దరిల్లిపిత్తా. మళ్ళా కింది నుండి లాగు ఇడవాలే. నువ్వు నేను రాను పో. బుజ్జి మేక గురించి. బుజ్జి మేక ముజ్జి మేక ఎక్కడికెళ్తివి? రాజుగారి తోటలోన మేతకెళ్తిని. మేత కోయి నువ్వు అక్కడ ఏమి చూస్తివి? అచ్చో అవునా, నాకేం తెలుసు మరి. ఏం కూర నాకు కొంచెం వేసిస్తావా? మా మమ్మీ వంకాయ కూర వండింది, నాకు అస్సలకే తినబుద్ధి అయితలేదు. ఎప్పుడు మంది కూరలేనా? ఎప్పుడు ఆళ్ళ నీళ్ళను అడకపోతావు. మా మమ్మీ కొంచెమే అండింది, లేదు మరి అయిపోయింది. నువ్వే పిస్నారి పిల్ల గోడగొడితే కిందపడి పాయే. అబ్బో నువ్వు భలే పాటలు పాడుతున్నావు పో. నేను నీతోటి ఆడితే నువ్వేమన్నావు మొన్న చెప్పు? ఆడోళ్ళల్లా బోడక్క అంది పెట్టే రామక్క అన్నావా లేదా? మళ్ళీ ఇప్పుడు ఎందుకు రమ్మంటున్నావు పిల్ల? మా అమ్మమ్మ ఇంటికి పోతున్నా పో. పీకు మేము కూడా పోతాం. నువ్వే పోతావా? అక్కడ మంచిగా ఈత పండ్లుంటాయి, ముంజకాయలుంటాయి, మామిడుంటాయి. మా తాత పొలం కాడికి పోయి జామకాయలు తీసుకొస్తాడు, మామిడి పండు తీసుకొస్తాడు, ఈత పండు తీసుకొస్తాడు, ముంజకాయలు తీసుకొస్తాడు, అన్ని తీసుకొస్తాడు. మంచిగా మా బామ్మల్ని నేను కూర్చొని మామని తింటాం. మా అమ్మమ్మల ఇంటికాడ కూడా అన్ని ఉంటాయి పిల్ల. అది పిల్లి పిత్రి ఊరు. మా అమ్మమ్మలైతే ఊరు. పిల్లి పిత్రి కాస్తి. మీదే పిల్లి పిత్రి, జిల్లి పిత్రి, కిల్లి పిత్రి, అన్ని పిత్రి. మా మమ్మీకి చెప్పుదా? చెప్పుకో చెప్పుకో చేయి చేసుకో, అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకో. నువ్వు చేసుకుంటావు అత్తగారింటికి పోయి పెళ్లి. నేను అట్లా చేసుకోను. మా ఇంటికన్నే పెళ్లి చేసుకొని అత్తగారింటికి పోతా. నువ్వే అత్తగారింటికి పోయి పెళ్లి చేసుకుంటావు. పిల్ల మీటివా నాతో టొర్రా. అబ్బో ఇవి కూడా కారం బాగానే పాడైనయి. తియ్యుర్రా ఎండకు మండుతానయి. మిరపకాయలు కారం ఉండకపోతే ఎట్లుంటాయి అత్తమ్మ? కూడా మిరపకాయలు ముట్టుకుంటా చెంపల మీద చేతి పెట్టుకోకే మండుతుంది. అత్తమ్మ నువ్వు నెత్తి మీద పెట్టుకోకు. అత్త కోడలు మంచిగానే ఉన్నారు కానీ తీయుర్రి. అరిసి రేపు నువ్వు నాకు తీయాలే. తీత్తా తీత్తా. పోసి చూసావా అత్త జల్ది అని అన్నది. మనం సగం తట్టడైపోయా, ఇది ఇంకా అత్తలేదు. గదత్త అది బౌరూపుద్ది. అది మొగోళ్ళని చూసుకుంటా సోకులు పడే బొడ్డి గదత్తదా. దాని కూడా మనం పోకపోతే అయిపోయా. ఏమైందే తీర్తుర్రా? ఆయన వాడేవాడు రమ్మంటే తొందరనే వచ్చినావు కదా. ఏం చేయాలి, నా బాధలు నాకున్నాయి. నీకు అన్ని బాధలే కూసో. జల్ది జల్ది ఎండ పాడగానే బాగా కొడుతుంది. మీద ఎండమంటనాయే, కింద మిరపకాయ మంటనాయే, వాసపడతలేదు. అరే ఎందుకే ఇప్పుడు పెట్టుకున్నావు? మిరపకాయలు దేకపోతున్నాయా ఉరుకుతాన్నాయా? మబ్బులేసి దిత్త అయిపోవు కదా చల్లగా. ఓ నువ్వు ఎప్పమంట మత్తు చెప్తావు అని కూసో. పోసక్క కూసో కూసో, నువ్వు కూసోవే పోసక్క. పట్టు పట్టు కాయను పట్టే పోసక్క, తొడిమలు నువ్వు దియ్యే పోసక్క. గందుకే ఉన్నావు. అబ్బో మిరపకాయలు చెడకారం ఉన్నట్టున్నాయదే. ఘాటు మొత్తం చంపుతాంది ముఖానికి. చంపదా మిరపకాయలేనా? తీ పాట వాడరా అదే నరసవ మంచి పాట. అన్ని పిస పిస పాటలు కాకుండా ఓ మంచి పాట వాడే. నాకు మంచి పాట రాస్తాయా మల్లక్క? అన్ని పిచ్చి పిచ్చి పాటలే వస్తాయి నాకు. పాడరా అదే దానికే వస్తాయి మన్ను, దానికి ఏం రావు. అట్టి శుద్ధమొద్దు. అబ్బో చూసిర్రా అర్రా అత్త మాటలు. ఓ సక్క పాడు ఓ పాట. నేనేం పాడనే. అబ్బా గులగుల పెడతాంది కదా. అబ్బా గులగుల పెడుతుందని గోక్కున వరకు అబ్బా మంట మండుతాంది కాదుర్రా. మిరపకాయలేనా ఇవి ముట్టి గోక్కున వరకు మంట మండకపోతే ఎట్లుంటది అత్తమ్మ? ఈ అత్తకు బాగా
రోగం ఎక్కువ పని తక్కువ ఇట్లా ఇచ్చిర్రే నరసావా ఇది ఏమో ఎట్లా ఇచ్చి పాడేర్రు నా మొగడు తెచ్చిండు అవ్వా మంట పడుతుంది కదా ఏం చేస్తాడు ఏం కాతును మరి గుడ గుడ పెడితే గోకుతాను తెలియదా మావయ్యరు గోకుమంటావా మావయ్య గోకపోతే ఎవరు గోకుతారే కోడలా అయ్యో ఇగరా ఇగరా ఏడ పెడతాంది నీకు గుల కొంచెం గిడ కిందికి కిందికంటే ఏడ పాడైందే పోరి అయ్యో గీడ నడుము కాడా ఇచ్చంత్రాల ఆడిదట ఇల్లు గాల పెట్టుకున్నదట ఏందే ఏమండోయ్ శ్రీవారు రారండోయ్ నడుము కాడా గుల గుల పెడుతుందోయ్ ఏం చేయాలే ఏం చేయాలని అడుగుతాడు చూడు గోకు దూరా అయ్యో గిళ్ళందరు ముంగట నేను గోకల్లా నీకు నర్సి ఇంట్లో పోయే సాటు గోకుతాడు అయ్యో గోకటానికి తప్పే ఉన్నది కదా అంత మంట పడుతుంది ఒకసారి గోక్కుంటేనే ఇలా గోకిపోదు రాలేవు ఈ గోకుడికి ఎగ్గిదలుగా ఏడనే నువ్వు పని వేసుడేమో గాని నేను అట్టుకుంటే నన్ను ఉరువవు గోకు గోకు నువ్వు ఈపురు గోకు ఈపునంటే ఈపురు గోకేవు నడుం గోకు ఇన్నేనా కిందికి కిందికి ఇన్నేనా ఏ కిందికి ముడ్లే గోకుమంటున్నావే ముడ్లే గోకుమంటున్నా పో సక్కను ఆగరాదు గోకుమన్నా గోకుమంటావు దాన్నే గోకు ఎవరికన్నా గులగుల పెడతాంది అర్రా ఎందుకే నరసయ్యతోడు గోకు పిస్తావా ఏంది పాడుగాను పో నరసయ్య నువ్వు ఇంట్లోకు ఇది గోకుపిచ్చినా గోకుపిత్తది గాని దీనికి పని తక్కువ ఒరుడు ఎక్కువ చెప్పకాయ తీసి ముక్కులో పెడతాం మళ్ళీ ఏమనుకుంటానవో పెట్టుడద్దు నీ కథ అద్దు పో ఓ అత్తమ్మ గింత మందిలా మామ ఇజ్జత్ దిత్తావు ఏ ఇజ్జతే ఏమన్నా కొత్త మంది అనే చెప్పకాయలు పాడుగాను ప్రతి సంవత్సరం ఇదో గోస అంత ఒళ్ళంతా మండుతాంది చేతులన్నీ మండుతాన్నాయి ఇప్పుడు దొడ్డి కత్తిన పరిస్థితి ఏంది కడపంత లటలట అంటాంది పోరి పొద్దుగాల పోవా ఏ నువ్వు పోతగానే ఏం చేయాలి నా కడుపు పాడుగాను ఏది తిన్నా వడి పాడైతలేదు ఒకటే ఉరుకుడైతాంది గోలి వారేసుకోవాలి ఆ గోలేసుకుంటా ఇక పాటేసుకో పోరి మంచి పాటేసుకో ఏ నాకు రావు సిరిమల్లె పువ్వా సిరిమల్లె పువ్వా చిన్నారి చిలకమ్మ ఏగా పాటలు కాదే డీజే పాటలు ఆడాలి ఏం పాటలు ఏమోనే మిరపకాయలు తీస్తానవా లేకపోతే అంగి చూస్తానవే ఈ మిరపకాయలకు మాకే ఆరాట ఉంది కానీ మా మిరపకాయలు అవుతుంది ఇయ్యో అంతెందుకే పోషక్క తీయలేవు ఇప్పుడు అయిపోవాలి అయిపోతాయి కోడలా అత్తమ్మ తీయి ఎంత హుషారు ఉండాలి పరుసు పోరగాళ్ళు జప్ప జప్ప తీయాలి ఇప్పుడు పరుసు పోరగాళ్ళు పని ఎత్తలేరు అవు ఇక మొత్తం నువ్వే ఎత్తాను ఏంటి కోడలు మా ఎత్తదే ఎత్తది కానీ యోగీశ్వంటి పనులు అంటే తాత్పరం ఒక్కొక్కరు చిట్టపట్ట తీస్తారు చిట్టపట్ట సగం అటు సగం ఇట అని మెల్లగా తీసుకోవాలి సంవత్సరం అంతా ఉండే పొడాయే ఆ తొడమలు ఉంటే పొడ అంతా తెల్లబడుతుంది అమ్మగారు తీసుకున్నదట నాయలాత ఏమో అత్తమ్మా నేను అడగలేదు మరదలకి ఎన్ని నెల్లు 6 శ్రీమంతం చేయలేదా మరి చేయలే అవును ఎందుకే అలా పాలోళ్ళు చచ్చిపోయారు కదా అత్తమ్మ ఇక చెయ్యొద్దన్నాడట పంతులు చెయ్యలేడు పంటి బలేపు మన కళ్ళ ముంగట పెరిగినోకి పెళ్ళాయే పిల్లలు పుట్టబట్టి అయ్యో ఇప్పటోళ్లకు ఆలస్యమే లేదే అట్లా పెళ్ళి అవుతోటే ఇట్లా పిల్లకాయలు పుడతారు నిజమే పోసావా ఫాస్ట్ ఉన్నారు ఈ జనరేషన్ అంతా బాగా ఫాస్ట్ ఉన్నది మరి ఇక మా మనవడి జనరేషన్ లా ఫస్ట్ పుట్టినాకనే పెళ్లి చేసుకుంటారు కావచ్చు ఇక నవ్వు చూడు ఏమన్నా నవ్వొస్తుందా ఏంది ఎంతసేపు ఉంటావు వీడ రావా ఇంటికి ఓ మల్లయ్య మిరపకాయలు అయ్యేదాకా ఇక నచ్చేది లేదు ఎందుకు నీకు మల్లక్కతో ఏమైనా పనా ఓ మల్లక్క నీకేనా గులగుల పెడితే మల్లయ్యను గోకుమాను నాకేడ గులగుల పెడతలేదు తీయే పో పండు పో అత్త పో జల్దిరా ఏ ఉన్న బయటనే మీటింగులు నువ్వు ఇంట్లో పెడతావు కావచ్చుగా మల్లయ్య బాబుకు అంబలడ అయిపోయినావు ఆ శంబడును ఈయన కూసుండి ముచ్చట పెడతారు అంబలి అని చేత్తా ఎవడు చేయాలి దగ్గర గుంజుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే దగ్గర గుంజుతాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే పక్కకు పిలుస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే పక్కకు పిలుస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే పక్కకు పిలిచి ఏం చేస్తాడమ్మా ఎందుకో నేనేమనుకుంటే లత పాడే నాకు పాటలు రావత్తమ్మా అవునా బిడ్డ ఫోన్ చేస్తాంది ఈ పని తక్కువ ఫోన్లు మాట్లాడు ఎక్కువ హలో అబ్బా నాయనలు ఏం చేస్తున్నవే బంగారు కొండలు ఏం లేవే ఏం చేస్తున్నవే అమ్మమ్మ ఏం లేదు బిడ్డ అట్టిగరే ఉన్నా ఇగో మిరపకాయలు తీసుకున్నా మిరపకాయలు తొడమలు
మంచిగా సోపతి గాళ్ళు దొరికిర్రు వాళ్ళతోటి ఆడతాండు అరే కన్నయ్య ఇగో నేను పని మీద ఉన్నా లేస్తా ఓ బాగా పని మీద ఉన్నది కడి సరే ఎటు పోతున్నావు అత్తమ్మా ఏ ఎట్లేదే బర్రె కాడికి పోతున్నా బర్రెని తీసుకొచ్చి ఇంటికాడ కట్టేయద్దా ఆమె ఎటు వెళ్ళేరా ఆమెకు మళ్ళా జ్వరం వచ్చిందే పన్నడు ఈ జ్వరం చల్లగుండా జ్వరం ఊకూకే ఎందుకు అత్తంది అత్తమ్మా రేపు బంటిని మంచిర్యాలు తీసుకుపోమ్మను తీసుకుపోమ్మనల్లే రేపానికి ఆఫీస్ ఉండే నేనన్నా తీసుకుపోతా ఏం గత్తి ఒకరోజు ఆఫీసు పోతే నువ్వు మామయ్య బంటి ముగ్గురు ఓర్రి నమ్మద్దు ఊకే జ్వరాలత్తే మంచిగా హాస్పిటల్లో చూపించి టెస్టులు చేయించాలే అదేనే అట్టిగానే డీలా పడిపోయిండు అయ్యో అత్తమ్మ నమ్మద్దత్తమ్మ నేను అత్త పాటే నువ్వు బర్రెని తీసుకొని రాగా నన్ను విలువు నువ్వేం చేస్తావు తీ ఆడికిడికి ఏం తిరుగుతావు బంటి అటే రమ్మన్నాడు అత్తమ్మ అక్కడనే పడుకుందు అని అందుకే అటే వస్తా అని అంటున్నా మరి చీకటి కాకముందు పో ఇంటికి నడువు చీకటైనాక ఎందుకు బిడ్డ అటు ఇటు తిరగద్దు సరే అత్తమ్మ నేను చెప్తే ఈ బంటికి రేపు హాస్పిటల్ తీసుకుపోమ్మని రేపు ఒక్కరోజు ఆఫీస్ కోకపోతే ఏం కాదు లీవ్ పెట్టమందాం సరే సరే అమ్మగిట్ల ఏం చేస్తారు అమ్మ బోలుగొంతాంది సరే తీ బర్రెని పట్టుకొని వస్తా సరే మామయ్యకు ఊకే జ్వరం ఎందుకు వస్తుందో అమ్మో ఈ జ్వరాలు అస్సలకే నమ్మద్దు రేపు బంటిని చూయించుకొని అన్ని టెస్ట్ చేయించుకొని రమ్మనాలే చూసుకుంటుంటే ఏమయ్యేది తెలియదు ఇక చూసి రదోస్తులు మన వీడియో టైటిల్ కి దగ్గ వీడియో ఎత్తలేరు నర్సక్క టైటిల్ చేంజ్ చేయుర్రి అంటున్నారు ఇక ఏం పెట్టాలో మరి ఆలోచించి అయితే ఒకటి పెడతాను మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ అయితే తప్పకుండా పెట్టండి దోస్తులు మరి తర్వాత ఎపిసోడ్ లో కలుద్దాం అందరికీ సెలవు అప్పటి వరకు చూస్తూనే ఉండండి మన పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు ఛానల్ ని బై బై దోస్తులు.